చారిటబుల్ ట్రస్ట్ తరఫున సార్ చెన్నకేశవరెడ్డి గారు మరియు ఎల్ఓజీ రిపోర్టర్ సార్ గారు ఈ యొక్క కార్యక్రమాన్ని వారు స్వచ్ఛంద సంస్థ తరఫున ప్రజలకు పర్యావరణం అంటే ఏంది, దాని గురించి అవగాహన తెలపాలి అని పారిశ్రామికీకరణ ఏ విధంగా ముందరికి పోతున్నది, దీనివల్ల ఈ యొక్క పర్యావరణానికి కానీ మన ప్రజలకు కానీ ఎటువంటి నష్టాలు లాభాలు ఉన్నాయని వాటిని ఏ విధంగా సంరక్షించుకోవాలని ఈ యొక్క తాపత్రయంతో వారు 60 వయసులో కూడా స్వతహాగా ఖర్చు పెట్టి ఇక్కడ ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషదాయకం. కానీ విచారణం ఏంటంటే ఇంత మంచి కార్యక్రమానికి ప్రజల తరపున రెస్పాన్స్ లేకపోవడం, అదేవిధంగా ఈ సమయానికి అధికారులు కూడా అందుబాటులో లేకపోవడం చాలా బాధాకరమైన విషయం. పోతే పోని వచ్చిన నలుగురికైనా ఈ యొక్క పర్యావరణ సంరక్షణ ఏ విధంగా అనేది పరిశ్రమల గురించి కూడా సార్ గారు వారు ఎంతో అధ్యయనం చేసి ఒక్కొక్క చట్టం గురించి కూడా వారు మనకు తెలియజెప్పడం జరుగుతూ ఉంది. వాటి గురించి పూర్తి స్థాయిలో మనం తెలుసుకోలేకపోయినా కూడా మన బాలానగర్ మండలం మొత్తం ఇండస్ట్రియల్ జోన్ అయిపోతుంది. హైదరాబాద్ మొత్తం ఖాళీ చేసి మేడ్చల్ నగరం, మన కాటేదార్ నుంచి పరిశ్రమలన్నీ చుట్టూ 50 కిలోమీటర్ల పరిధి దాటి పంపిస్తున్నారు. ఈవెన్ హైదరాబాద్లో ఉన్న ఒక కట్టెల మిషన్ కూడా ఉండనీయకుండా మొత్తం ఇక్కడికి పంపిస్తున్నారంటే గత 50 సంవత్సరాల నుంచి హైదరాబాద్ ఇన్నర్ రింగ్ రోడ్ లోపలనే, ఇన్నర్ రింగ్ రోడ్ బయట, అవుటర్ రింగ్ రోడ్ లోపల మధ్యలో ప్రవేశించింది. ఇప్పుడు నగరం విస్తరించి అక్కడ పొల్యూషన్ అవుతుందని చెప్పి ప్రభుత్వం పల్లెల మీద, పచ్చని పంట పొలాల మీద ఈ యొక్క పరిశ్రమలను వదిలి ఈ మంచి వాతావరణాన్ని కూడా ఎటో తీసుకెళ్తుందో వారే అర్థం చేసుకోవాలి, అధికారులు, పెద్దలు. మా బాలనగర్ స్థానికునిగా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇక్కడ గుండెడ్ బాలనగర్ నుంచి ఉడిత్యాల పోయే ఈ రూట్లో మొత్తం ఐరన్ ఫ్యాక్టరీలు. దానివల్ల ఎన్నోసార్లు కొట్లాడి నిరాహార దీక్షలు చేసి అక్కడ నాయకులు అలసిపోతారు, కానీ కంపెనీలు మాత్రం బంద్ కావడం లేదు. పంట పొలాలు గుండెడు గ్రామంలో ప్రజలు ఉండలేకపోతున్నారు. ఒక అమ్మాయిని ఇవ్వాలంటే ఊరికి పొల్యూషన్ ఉంది, మీ ఊళ్ళో నీళ్లు మంచి లేవు అనే ఒక సాకు చెప్పే సమయం వస్తున్నది. కాబట్టి ప్రభుత్వ పెద్దలు కానీ అధికారులు కానీ ఈ యొక్క కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఎటువంటి భూమిని ఎటువంటి పరిశ్రమకి ఇవ్వాలి, ఏ పరిశ్రమలు ఎంత స్థాయిలో వారు ప్రభుత్వ నామ్స్ని పాటిస్తూ జల కాలుష్యం కానీ వాయు కాలుష్యం కానీ కాకుండా ఏ విధంగా వారు ప్రయత్నం చేస్తున్నారో అధికారులు అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని గుర్తు చేస్తూ, జల కాలుష్యం, వాయు కాలుష్యం, శబ్ద కాలుష్యం ఇవన్నీ బాలనగర్ మండలాన్ని చుట్టుముట్టేస్తున్నాయని నేను పరిశీలన చేసిన సార్. మీరు కూడా 60 వయసులో మహబూబ్నగర్ జిల్లాలో బాలనగర్ మండలాన్ని ఎంచుకొని ఈ యొక్క పర్యావరణం గురించి మీరు ఈ యొక్క కార్యక్రమాన్ని పెట్టడం చాలా సంతోషం. మా దగ్గర కనీసం పశుపక్షాలు తాగకుండా ఈ యొక్క దుందుపి నది వాగు మొత్తం ప్రతి గ్రామం నుంచి, మా బాలనగర్ గ్రామం నుంచి కూడా ఆ నీళ్లను, మురికి నీరును మొత్తం తీసుకుపోయారు. ఇక్కడ పరిశ్రమ వారు ఆ నీళ్ళు కూడా తీసుకుపోయేలా కలుపుతారు. మా దగ్గర ఉన్న నాయకులు కూడా వాళ్ళను టైట్ చేయడం జరిగింది. అయినా వారు పోయినాడు మాత్రమే రెస్పాండ్ అవుతారు. 2 రోజులు అది చేస్తారు, తర్వాత మరిపిస్తారు. ఎవరి పనుల వాళ్ళు, కంపెనీ వారి పనులలో వాళ్ళు ఉంటారు. సార్ చెప్పినట్టు దాన్ని ఫిల్టర్ చేసే ఖర్చు ఎక్కువ వస్తుందని భూగర్భంతో సహా పొల్యూషన్ చేసినాక రేపు ఇక్కడ బ్రతికే పరిస్థితి లేకుండా అయిపోతుంది. సార్ చెప్పినట్టు బాలనగర్ మండలానికి, సరే సార్ మీరు కూడా కొద్దిగా అబ్జర్వ్ చేయాలి, బాలనగర్ మండలానికి పొల్యూషన్ బోర్డు అనేది ఒకటి హైవేలో ఏర్పాటు చేయాలని సార్ వారు
డిమాండ్ చేసిర్రు. ఢిల్లీ తరహాలో రేపు కాబోతుంది ఇంకొక 10 సంవత్సరాల తర్వాత బాలానగర్ మండలంలో పొల్యూషన్ ఎంత అవుతుందో గుర్తుపట్టలేకుండా అయిపోతుంది. ఇది ముందస్తు హెచ్చరికగా చెన్నకేశ్వర రెడ్డి సార్ గారు వారి అధ్యయనంలో భాగంగా మనకు హెచ్చరించారు. ప్రజల తరపున మన అధికారులను ఈ యొక్క డిమాండ్ పర్యావరణం గురించి ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉంది. కలెక్టర్ గారి ప్రోగ్రాం పెట్టించి మరి మనకు ఒక పొల్యూషన్ ఇండికేషన్ బోర్డు అనేది పెట్టి ఇప్పటి నుంచే జాగ్రత్త పడితే ఈ వాతావరణాన్నైనా మనం నిలుపుకోగలుగుతామని నా యొక్క ఆలోచన సార్. మీరు కూడా పెద్దలు ప్రభుత్వంలో మీరు కూడా భాగమే కాబట్టి మీరు కూడా ఈ యొక్క మా ఆలోచనని అధికారుల వద్ద కూడా తీసుకెళ్లాల్సిందిగా కోరుతూ చెట్లను పెంచాల్సిన అవసరం ఎంతైనా 99% ఉంది. కానీ ప్రభుత్వం నేను అబ్జర్వ్ చేసిన కాడికి అడవిలో వెంచర్లు చేస్తారు సార్. మంచి పంట పండే పొలాన్ని వెంచర్లు చేస్తారు. వారికి పర్మిషన్లు ఇచ్చి ప్రభుత్వమే ప్రోత్సహిస్తూ మళ్ళీ పర్యావరణం కావాలని అంటారు. వ్యవసాయానికి పనికొచ్చేదా పనికిరాందా చూసి వ్యవసాయం చేసేదాన్ని వెంచర్ ఎట్లా చేస్తారని వారు కంట్రోల్ చేయాల్సింది అని నా భావన. ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని చెప్పి వాళ్ళు